హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందామండి. చిక్కుడుగాయలు, పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఎలా ఉన్నాయి అసలు. మొక్క నిండా ఉన్నాయండి పచ్చిమిర్చి. ఇది చూడండి, ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి గుత్తులు గుత్తులే చాలా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇటువైపు టమాటాలు ఉన్నాయండి, చూసారా టమాటాలు. టమాటాలు బరువైనాయండి మొక్కలకి, అందుకని అన్ని కింద పడిపోయింది. ఇక్కడ చూసారా, ఇవన్నీ టమాటాలే. ఈ టమాటాలన్నీ కోసుకుందాము. ఈరోజు మంచి హార్వెస్ట్ ఉందండి. టమాటాలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు ఇవన్నీ కోసుకుందాము. టమాటాలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇవన్నీ పచ్చి టమాటాలు, చాలా ఉన్నాయండి పచ్చి టమాటాలు. మనం పండిన టమాటాలు కోసుకుందాము. ఫస్ట్ చిన్న టమాటా అండి, దీంతో స్టార్ట్ చేస్తున్నా. ఇంకా కోసుకుందాము. చూసారా ఇక్కడ పచ్చి టమాటాలు, ఇవన్నీ టమాటాలేనండి. ఈ మొక్క చూడండి అసలు పిందెలు ఎన్ని ఉన్నాయో, అసలు టమాటా పిందెలు ఎంత బాగా వచ్చాయోనండి మన గార్డెన్లో టమాటాలు. ఇక్కడ ఉన్నాయి పండినవి, ఇవి చూసారండి టమాటాలు. గుత్తులు గుత్తులేనండి టమాటాలు. ఇక్కడ ఉన్నాయి, కోద్దాము. మీకు పచ్చి టమాటాలు మాత్రం చూపిస్తున్నానండి ఎన్ని ఉన్నాయో. గుత్తులేనండి. అన్ని టమాటాలేనండి. ఇదిగోండి, కోస్తున్నా టమాటాలని. చెప్పాను కదండి ఇవాళ మంచి హార్వెస్ట్ వస్తుంది మన గార్డెన్లో. ఇక్కడ చూసారా ఈ ఉడతలు మాత్రం టమాటాలని తెగ తింటున్నాయండి. చాలా టమాటాలని తింటున్నాయి. ఇవిగోండి ఇక్కడ ఉన్నాయి, చూడండి అసలు టమాటాలు చూసారా. ఏ మొక్కకు పట్టినా కానీ గుత్తులు గుత్తులే ఉన్నాయండి. దోరయ్య కూడా కోస్తున్నా.
టమాటాలన్నీ కోసానండి. చూసారా ఎన్ని టమాటాలు వచ్చాయో. టమాటాలు కోసేసాం కదండి, చూసారా సొరపాదండి ఎంత బాగా వస్తుందో. సొరపాదు పక్కనే పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి. ఇంకా పచ్చిమిర్చి కూడా కోసుకోవాలి మనం. చూసారా ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో. ఇటు వస్తానండి, ఇటు వచ్చి కోస్తాను. ఫస్ట్ ఈ కుండీలో కొద్దామండి. చూసారా ఎంత చిన్న మొక్కనండి, మీకు కనపడుతున్నాయో లేదో. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. కోసి చూపిస్తా మీకు ఈ ఒక్క మొక్కయి. చిన్న కుండీనండి, చూసారా ఎంత చిన్న కుండీనో. మొక్క నిండా కాయలే. ఇలా వెతకాలండి మొక్కల్ని, వెతికి వెతికి కొయ్యాలి పచ్చిమిర్చి. చూసారా ఇవి ఒక్క మొక్కయేనండి ఇవి. ఈ మొక్క కూడా కొద్దాము. మీకు మొత్తం కొయ్యడం కూడా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఏ మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో మీరు కూడా చూస్తారు కదా. మనం ఒక 10 పచ్చిమిర్చి మొక్కలు వేసుకుంటే సరిపోతాయండి మన ఫ్యామిలీకి. నేను 10 వేసానండి, మా ఫ్యామిలీకి చక్కగా సరిపోతున్నాయి. చూడండి ఎన్ని వచ్చాయో. ఈ మొక్క కూడా కొద్దాము. ఇలా హార్వెస్ట్ వస్తూ ఉంటే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎన్నెన్ని కాయలు వస్తున్నాయో. ఇదిగోండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. టమాటాలని కానీ పచ్చిమిర్చిని కానీ కోస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మొక్క రోజు చూద్దాము. చాలా కాయలు వచ్చాయండి ఈసారి పచ్చిమిర్చి. చెప్పాను కదండి, టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ మనం 10 మొక్కలు వేసుకుంటే మన ఫ్యామిలీకి సరిపోతాయి. ఎంతెంతలా ఉన్నాయో చూడండి పచ్చిమిర్చి.
ఇవాళ మాత్రం మంచి హార్వెస్ట్ అండి మన గార్డెన్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం కోసిన తర్వాత కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలండి. అక్కడక్కడ మనం వదిలేస్తూ ఉంటాము, మళ్ళీ చూసుకుని కోసుకోవాలి. మన గార్డెన్లో ఉడత తిరుగుతుందండి. దానిమ్మకాయలని, టమాటాలని మొత్తం తినేస్తుంది ఉడత. 2 ఉన్నాయండి ఉడతలు, 1 కాదు 2 ఉన్నాయి. ఈ 2 పోటీలు పడి తింటున్నాయండి మన గార్డెన్లో టమాటాలు. ఇవి 5 మొక్కలే అండి పచ్చిమిర్చి. అటువైపు 5 మొక్కలకి మళ్ళీ కోద్దాము. ఈ 5 మొక్కలకి కోసానండి. ఇంకా ఈ 5 మొక్కలు కోద్దాము పచ్చిమిర్చి. పండిందండి పచ్చిమిర్చి. ఈ మొక్కకు గొద్దాము. మనం పచ్చిమిర్చి నారు వేసుకునేటప్పుడు మంచిగా మట్టి కలపాలండి. మట్టిలో కూడా అన్ని రకాలు ఉండి మనం పచ్చిమిర్చి విత్తనాలు నాటితే పచ్చిమిర్చి నారు బాగా వస్తుందండి. నారు వచ్చిన తర్వాత మనం మట్టిలో అన్ని రకాలు వేసి మట్టిని కలిపి పచ్చిమిర్చి నారుని నాటుకుంటే ఇలానే వస్తాయండి. మనం అప్పుడప్పుడు నెలకు ఒకసారి కంపోస్ట్ ఇస్తూ ఉంటే సరిపోతుంది. మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు మనం. ఇవి రైస్ బ్యాగ్స్ అండి. రైస్ బ్యాగ్స్లో వేసాను. మనం దేనిలోనైనా వేసుకోవచ్చండి. మొక్కలకి కావాల్సింది మంచి మట్టి, మంచి ఎరువు. ఈ 2 ఉంటే మనం దేనిలో వేసుకున్నా కానీ మంచి పంటను తీసుకోవచ్చు మనం. ఈ మొక్క గోద్దాము. మనకి వారానికి 2 సార్లు ఇలా వస్తుందండి హార్వెస్ట్. మన ఫ్యామిలీకి సరిపోతాయి. పది మొక్కలు వేసుకుంటే చాలండి. ఎక్కువైనా కానీ మనం చేయలేము. మన ఫ్యామిలీకి సరిపోతే చాలు. ఇది లాస్ట్ మొక్క అండి. ఇంకా పచ్చిమిర్చి కోయడం అయిపోతుంది. 10 మొక్కలకి కోయడం చూపించానండి మీకు. చూడండి ఎన్ని వచ్చాయి పచ్చిమిర్చి మన గార్డెన్లో. అన్నీ చూశానండి మొక్కలు. 10 మొక్కలకి కోసానండి పచ్చిమిర్చి.
10 మొక్కలకి ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో చూడండి. మీకు చిక్కుడుకాయలు కూడా కోసి మొత్తం ఒకేసారి చూపిస్తాను. టమాటాలు పచ్చిమిర్చి కోసుకున్నాము. ఇప్పుడు చిక్కుడుకాయలు కోసుకుందామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. చూద్దామండి ఎన్ని వస్తాయో చిక్కుడుకాయలు. ఈ మొక్కకి బాగా పేను బంక పట్టిందండి. నీమాయిలు స్ప్రే చేస్తూనే ఉన్నాము. అయినా కానీ పోవట్లేదండి ఇది. చిక్కుడుకాయలు మాత్రం వస్తానే ఉన్నాయండి. కాకపోతే 1/4 కేజీ 1/2 కేజీ అంతేనండి వస్తుంది. ఇంకా వెతుకుతూ కొయ్యాలండి. ఇంకా మనం చూసుకుంటూ కొయ్యాలి. ఇక్కడ ఉన్నాయి. వెతుక్కుంటూ కొయ్యాలండి చిక్కుడుకాయలని. ఈ పేను బంక పట్టకపోతే బాగా కాసేయండి చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు కూడా బాగా వచ్చాయి మన గార్డెన్లో. ఇవి వచ్చాయండి చిక్కుళ్ళు. ఇంకా చెట్టు చిక్కుడు చూద్దాము. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇలా వెతుకుతూ కోసుకోవాలి చిక్కుడుకాయలని. ఇంకా కోసి చూపిస్తానండి. మొత్తం చిక్కుడుకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ చూపిస్తాను. ఈరోజు మన గార్డెన్లో మంచి హార్వెస్ట్ తీసుకున్నానండి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి టమాటాలు, ఇవి చిక్కుడుకాయలు, ఇవి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చూసారా 10 మొక్కలకి ఎన్ని వచ్చాయో. వారానికి 2 సార్లు ఇలా వస్తాయండి. ఇంకా మన ఫ్యామిలీకి సరిపోతాయి. ఇంకా టమాటాలు అయితే ఫుల్గా కాస్తున్నాయండి మన గార్డెన్లో. చూశారు కదండి, మీకు చూపించాను కదా పచ్చి టమాటాలని కూడా. మనకి వారానికి 2-3 సార్లు వస్తాయండి ఇలా. ఈ చిక్కుడేనండి మనకి 1/4 కేజీ 1/2 కేజీ అలా వస్తూ ఉంటాయి వారానికి. ఇంక ఇవన్నీ తీసుకుని కిందకి వెళ్దాము.